టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చేదేదని తెలంగాణ ప్రభుత్వం నేపథ్యంలో సోమవారం ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం నిర్వహించింది। ఈ సమావేశానికి నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు। ఈ క్రమంలో టికెట్ రేట్ల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబిటర్లు కూడా స్వాగతించారు। ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు। ఈ సందర్భంగా పలు అంశాలపైన చర్చ జరిగింది। ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా టికెట్ ధర పెంచడం వల్ల సగటు ప్రేక్షకుడు ఇబ్బంది పడుతున్నాడని తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్ అసోసియేషన్ నేతలు చెప్పారు। అనంతరం ఫిలిం నగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ బాలగోవిందరాజులు, ఏపీ ఎగ్జిబిటర్ నేత రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు। కొత్త సినిమా విడుదలైన 2-3 రోజుల్లో అభిమానులు, కాలేజీ స్టూడెంట్స్, యువత మాస్ ఎక్కువగా చూస్తారని ఇలా టికెట్ ధరలు పెంచి వారి నుంచి అధికంగా వసూలు చేయడం బాధాకరమని ఉందని విజయేందర్ రెడ్డి అన్నారు। సలార్ కల్కి మూవీకి 250 లోపున టికెట్ ఉండడంతో థియేటర్లకు మంచి కలెక్షన్లు వచ్చాయని చెప్పారు। పుష్ప మూవీ టికెట్ రేటును 500 చేయడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు వెనుకాడారని, దీంతో తమకు చాలా నష్టాలు వచ్చాయన్నారు। ఎగ్జిబిటర్లకు చాలా నష్టం వచ్చిందట। మరి పైసలు ఎడబోతున్నాయి? పైసలన్నీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి, సుకుమార్లకు పోతున్నాయి కావచ్చు। మరి ఎగ్జిబిటర్లు నష్టం వచ్చిందని అంటే 500 రూపాయలు టికెట్ ధర పెంచి ఇష్టానుసారంగా మీ ఇంట్లో ఒక వ్యవసాయ రైతు పండించిన పంటకేమో ధర ఉండదు, వాళ్ళు అడ్డగోలు పెట్టుబడి పెడతారు, శ్రమ పడతారు, కొన్ని వందల మంది కూలీలకు, నాయలకు చెల్లించాల్సి ఉంటుంది, వాటి విషయంలో నిర్ణయం ఉంటుంది। కానీ ఇక్కడ సినిమాలకు తగ్గట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మా సినిమాకు ఎక్కువ పైసలు పెట్టినాం, మా సినిమాకి ఇన్ని పైసలు పెట్టినాం, మా సినిమాలో చిరంజీవి నటించిండు, మా సినిమాలో అల్లు అర్జున్ నటించిందని చెప్పి సినిమా రేట్లు పెంచుతారట। ఇక మీద ప్రభుత్వం మీద ఉద్యమాలు చేయాలి ఈ విషయం పైన, డెఫినెట్గా చేయాల్సిందే। ఏ ప్రభుత్వం అయినా, ఏ రాష్ట్రమైనా టికెట్ ధర పెంచమని కనుక అడిగితే డిమాండ్ కొద్దీ సప్లై. ఏం డిమాండ్? సినిమా చూడకపోతే జనం చచ్చిపోతారా? సినిమా చూడకపోతే జనం ఇక బతకలేరా? అదొక ఆహ్లాదం, ఎంటర్టైన్మెంట్. వాళ్ళు ఏమంటారు కొంతమంది అతి తెలివిగా ఏం చెప్తున్నారంటే, సినిమా టికెట్ ధర పెంచుకోవడం, నా ప్రోడక్ట్కి ధర పెంచుకోవడం అనేది నా ఇష్టం, మీరు చూస్తారా చూడరా మీ ఇష్టం, నచ్చకపోతే చూడకండి, మీకు ధర నచ్చకపోతే చూడకండి అని చెప్తున్నారు వాళ్ళు. సో నేనేమంటున్నా, మీ ప్రోడక్ట్కి ధర మీ ఎట్లా ఇష్టమో రైతులకు కూడా అదే చెప్తున్నా. దయచేసి రైతులారా, ఇక్కడ ఎవరో ప్రోద్బలంతో రాజకీయ అవసరాల కోసం మిమ్మల్ని ఇష్టానుసారంగా ఇట్లా వివరిస్తే, మీరు పిచ్చిగా బీఆర్ఎస్లో బీజేపీలో వచ్చి మిమ్మల్ని ఈ రకంగా ప్రోద్బలం చేస్తే మీరు భయపడకండి. వీళ్ళు ఏం చెప్తున్నారు సినిమా వాళ్ళు, నాది సినిమా, నేను నిర్మిస్తున్నా, నేను నటిస్తున్నా, నేను డైరెక్షన్ చేసిన, కాబట్టి మాకు డిమాండ్ బాగా ఉన్నది, కాబట్టి మేము టికెట్ ధరలు ఎక్కువ పెంచుతున్నాం, మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదంటున్నారు. కాబట్టి మీరు పండించేటువంటి పంట ఏదైనా, మీరు పండించే పంట ఏదైనా, టమాటాలకు బాగా రేటు ఉన్నది, 50 రూపాయలకి అయితే అమ్ముతాం, లేకుంటలేదని చెప్పానండి. లేకపోతే పని చేయండి, మనిషికి కావాల్సింది బతకడం కోసం తిండి కావాలి, చదువు కావాలి, ఆరోగ్యం కావాలి. సో మనం చదువు కావాలనేది ప్రభుత్వ పాఠశాలని చదువుకోండి, మీ పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని మీరే తయారు చేసి. ప్రభుత్వ పాఠశాలకు ఎవరు పోతారు? రైతులు, కూలీలు, సామాన్య మధ్యతరగతి జీవుల యొక్క పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పోతున్నారు. సో మీ పిల్లల మందం, మీ మందం మీరు ఆహారాన్ని పండించుకోండి, ఇతరులకు పండియకూర్రి. అప్పుడు ఏమైతే తెలుసా, ఈ ప్రభుత్వాలు కదులుతాయి. మాకు అవసరమైనంత మేము తీసుకుంటాం, మీరు మీ ఇష్టం, మీరు పండించుకుంటే కావాలంటే మీరు కూడా పండించుకోండి అని చెప్పండి. అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఒక రైతు పంట పండించడం ఆపేసి తిండి దొరక్క డొక్కలు ఎండిపోతుంటే అప్పుడు వీళ్ళకు రైతులు తెలుస్తుంది. వీళ్ళకేమో బాగా డిమాండ్ ఉండి ధరలు పెంచుకుంటారట, రైతులు పండించే పంటకేమో డిమాండ్ ఉండదట. ఆ డిమాండ్ కోసం ఏళ్ళ తరబడి దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాలు చేయాలి, హైదరాబాద్కు ధర్నాలు చేయాలి, ఊర్లలో ధర్నాలు చేయాలి. ఇప్పుడు మిర్చి పంట ఉన్నది, మిర్చి పంటకి అడ్డగోలు పెట్టుబడి పెట్టిరు, మాకు లాస్ అవుతున్నది. మిర్చికి క్వింటాల్కి 50,000 రూపాయలు ఇవ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా? అవుతుంది దాంతో. మరి ఈ సినిమాలకు ఎందుకు చెల్లించాలి మేము ఇష్టం వచ్చినట్టుగా? ఒకప్పుడు ఇంతకన్నా పెద్ద సినిమాలు రాలేదా? సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు రాలేదా? మాకు సంబంధించి మా ఎల్డర్స్, తాతలు, తండ్రులు ఎవరు సినిమాలకు పోలేరా? మరి వాళ్ళ సినిమాలకు లేని వ్యత్యాసం మీకెందుకు? ఇప్పుడు పైసల సంపాదన, నటన తక్కువ, పైసలు ఎక్కువ. వీళ్ళు చెప్పే సంస్కృతి ఎట్లుంటుంది? మళ్ళా స్మగ్లింగ్ చేయాలి, అమ్మాయిలపై అత్యాచారాలు చేయాలి, బట్టలు సగం బట్టలు కట్టుకోవాలి, ఈ సంస్కృతి నేర్పించేటువంటి పద్ధతి ఇదంతా. సో ఎగ్జిబిటర్లు అయితే ఈ నిర్ణయం మంచిదే అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సానుకూలంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డి నిజంగా చెప్పాలంటే ఈ నిర్ణయం పైన హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క విషయాన్ని ఉపక్రమించకండి, దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటే కనుక మొత్తం తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా భారతదేశం రైతాంగానికి మీరు తప్పుడు సంకేతం ఇవ్వాల్సి వస్తుంది, మీ ద్వారానే ఉద్యమాలు పుట్టుకురావాల్సి వస్తుంది.
వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటామంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు రైతులకు కూడా ఇష్టానుసారంగా రేట్లు పెంచుకునేటువంటి డిమాండ్ ఆ అవకాశం ఇవ్వాలి మీరు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజును కోరినట్టుగా ప్రకటించారట.